బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. 10వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్స్ అండర్ 17 ఆటియా పాటియా ఛాంపియన్షిప్ 2025 అంగరంగ వైభవంగా ప్రారంభం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్లో 9-10 తేదీలలో జరుగుతున్న అటియా పాటియా 10వ రాష్ట్ర సబ్ జూనియర్స్ అండర్ 17 క్రీడలను శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ రిబ్బన్ కట్ చేసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రెసిడెంట్ నంబూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, ప్రతిభా విద్యా సంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, డాక్టర్ చిట్టితోటి జీవన్, ఏపీటీసీఏ జిల్లా అధ్యక్షులు గేరా అజయ్ కుమార్, శ్రీ హర్షిణి విద్యా సంస్థల డీన్ దాది ఆంజనేయులు, ఏపీటీసీఏ జిల్లా సెక్రటరీ అపెక్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ కె శివకోటిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్డి ప్రసాద్, జిల్లా సెక్రటరీ డేవిడ్, జిల్లా జాయింట్ సెక్రటరీ వినోద్ ఈ ఆటల పోటీలను తిలకించడానికి అశేష జనవాహిని ఏబీఎం గ్రౌండ్స్కు తరలివచ్చు. ప్రసాద్ ఒకసారి ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోయింది అక్కడ నుంచి మొత్తం అందరు వెనక వెళ్ళిపోయింది అక్కడ ఏ జిల్లా వెళ్ళిపోయింది సుమనా బాస్కెట్ దగ్గర ఉన్నటువంటి బాయ్స్ నలుగురు బాయ్స్ పింక్ కలర్ డ్రెస్ ఏ జిల్లా అదే సార్ మీ వెనకాల ఉన్న మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళండి. ఇంకా అక్కడ ఉన్నారు
రే కనబడుతున్నారు ముగ్గురికి ఆ చెట్టు మొదలు వెళ్ళట్లేదు. బాయ్స్ నెక్స్ట్ మ్యాచ్ గుంటూరు వర్సెస్ ఎన్టీఆర్ రెడీగా ఉండాలి. బాయ్స్ నెక్స్ట్ మ్యాచ్ గుంటూరు వర్సెస్ ఎన్టీఆర్. డేవిడ్ కాళ్ళు కాల్చుకుని కొంచెం వాటరింగ్ చేయించాలి. డేవిడ్ ఆ వాలంటీర్స్ పంపించి కొంచెం వాటరింగ్ చేయించాలి. డేవిడ్ బాయ్స్ నెక్స్ట్ మ్యాచ్ గుంటూరు వర్సెస్ వెస్ట్ గోదావరి. బాయ్స్ నెక్స్ట్ మ్యాచ్ గుంటూరు వర్సెస్ వెస్ట్ గోదావరి. నెల్లూరు కర్నూలు బాయ్స్ చూడు అంతే సహనా వైపురా హేమంత చూడు ఈరోజు స్టేట్ లెవెల్లో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ని దిగ్విజయంగా పూర్తి చేద్దామని కృతనిశ్చయంతో స్టార్ట్ చేశాము. మన స్టేట్ నుంచి 15 జిల్లాల టీంలు సుమారు 400 మంది విద్యార్థినులు సో దీన్ని 15 సంవత్సరాల నుంచి ఈ ఆట కనుమరుగైపోయిన ఆటని మన స్టేట్లో స్టార్ట్ చేసి పూర్తి చేద్దామని చెప్పి కృతనిశ్చయంతో నేను నిర్ణయించుకొని అందరి పెద్దల సహకారంతో ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ని నిర్వహిస్తున్నాం. మీడియా మిత్రులకి ప్లస్ మన పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. క్రీడలు అనేటువంటివి మానసిక ఉల్లాసానికి శారీరక ఉల్లాసానికే కాదు, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఏ వ్యక్తి అయినా నిలబడాలి అంటే దానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. దానిలో అతి ముఖ్యంగా అందరం గెలుపు అనేటువంటిది చూసుకుంటారు, కానీ క్రీడలు ఓటమిని రుచి చూపించి దానిలో ఉన్నటువంటి స్పిరిట్ని ప్రతి ఒక్క క్రీడాకారుడికి అందిస్తాయి. తద్వారానే క్రీడలు ఆడేటువంటి వ్యక్తుల యొక్క మానసిక స్థితి, వారి యొక్క శారీరక స్థితి ఎంతో బాగుంటుంది. వారు మాత్రమే సక్సెస్ రేట్లో ఎక్కువగా ఉంటారు. అటువంటి సక్సెస్ రేట్లో ఉండేటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఆట్యా పాట్యా సంఘం అనేటువంటిది ఈ రాష్ట్ర స్థాయిలో ఆట్యా పాట్యా పోటీలు నిర్వహించడం, వారిని ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి క్రీడలు మన జిల్లాలో నిర్వహించడం మన జిల్లాకే గర్వకారణంగా, దానిలో మేము కూడా పాలుభాగస్తులుగా ఉండటం మా అందరికీ కూడా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆట్యా పాట్యా ప్రకాశం జిల్లా సంఘానికి మా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మన ప్రకాశం జిల్లా నగరమైనటువంటి ఒంగోలులో రాష్ట్ర స్థాయి ఆట్యా పాట్యా పోటీలను ఎంతో అంగరంగ వైభవంగా ఏబిఎం గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పలు జిల్లాల నుంచి కూడా
విద్యార్థులు అంటే బాలికలకు అలాగే బాలురకు ఇద్దరికి కూడా రాష్ట్ర స్థాయి ఆట్య పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ర్యాంకర్ శ్రీను గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు సుబ్బారావు గారు, అలాగే సెక్రటరీ డేవిడ్ గారు, వినోద్ గారు, అలాగే స్టేట్ బాడీ అయినటువంటి ఆర్డి ప్రసాద్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ స్టేట్ మీట్ అనేది జరగడం చాలా ఆనందంగా ఉంది. అది మన ప్రకాశం జిల్లా జరగడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇప్పుడే కాదు, గతంలో కూడా మన ప్రకాశం జిల్లా విద్యార్థులు నేషనల్ స్థాయికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేషనల్ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనని ప్రదర్శించిన మన ప్రకాశం జిల్లా టీంకి కూడా వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు స్టేట్ మీట్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించి వాళ్ళని రాష్ట్ర స్థాయి కాకుండా నేషనల్ స్థాయిగా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేక ప్రదర్శనని ప్రదర్శించి మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు కూడా దగ్గరుండి కూడా వాళ్ళందరూ కూడా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసి గిఫ్ట్స్ రూపంలో వివిధ రూపాల్లో కూడా వాళ్ళు సహాయాన్ని అందించారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ప్రకాశం జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గ్యారా అజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన విద్యార్థుల్ని ఆటల పోటీలు అనేవి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఆయన టీషర్ట్స్ని కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అఫీషియల్స్కి. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.